సరళ ఒక విధవరాలు. తను అందరి ఇళ్లల్లో పనులు చేస్తూ ఉండేది. మోను, నేను వంట చేసేశాను. నువ్వు తిన్న తర్వాత స్కూలుకి వెళ్ళు. స్కూల్ అయ్యాక తిన్నగా ఇంటికి రావాలి. నీ స్నేహితులతో కలిసి నువ్వెక్కడికి వెళ్ళకూడదు. సరేనమ్మా, అలాగే. సరళ ఉదయాన్నే ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్లేది. ఆ తర్వాత మోను లేచి తయారయ్యి స్కూల్కి బయలుదేరి వెళ్లేవాడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లగానే తన స్నేహితులైన ఇద్దరు వెధవులు బయటే ఎదురుచూసేవాళ్లు. ఇదిగో మౌను, ఇవాళ ఎందుకింత ఆలస్యమైంది? నేను మీకు చెప్పాను కదా, ఇవాళ త్వరగా వెళ్ళాలి అని. వెళ్లే దారిలో మనం మామిడి పళ్ళను కోసుకుని తీరాలి కదా. అది నాకు గుర్తుందిలేండి, కానీ అడగకుండా అలా కోసుకోవడం దొంగతనంతో సమానం కదా. అలా అని నీకు ఎవరు చెప్పారా? ఎవరైతే దొరికిపోతారో వాళ్ళే దొంగ. మనం మామిడి పళ్ళు కోసుకుని అక్కడి నుండి పారిపోదాం పదా. అరే, కానీ మన కారణంగా ఆ చెట్టు యజమానికి నష్టం జరుగుతుంది కదా. జరిగితే జరగనివ్వు, అయితే మనకేంటి? మనం మాత్రం తీయని మామిడి పళ్ళను కోసుకుని తినేసి వెళ్ళొచ్చు. నువ్వు మాకు అనవసరంగా క్లాసులు పీకొద్దు, పద వెళ్దాం. పప్పు, బంటి ఇద్దరూ కలిసి మోనుని మామిడి చెట్టు దగ్గరికి తీసుకువెళ్తారు. ఆ చెట్టుకి బోలెడన్ని పండిన మామిడి పళ్ళు ఉంటాయి. నేను చెట్టు మీదకి వెళ్లి పళ్ళు కోస్తాను, మీరిద్దరూ క్యాచ్ పట్టుకోండి. అలాగే. పప్పు కాంపౌండ్ వాల్ మీదకెక్కి చెట్టు మీదకి ఎక్కుతాడు. పండిన మామిడి పళ్లను కోస్తాడు. కింద నిలబడి ఉన్న బంటి ఇంకా మోను పళ్లను సేకరిస్తారు. వాళ్ళు చాలా పళ్లను కోస్తారు. అంతలో బంటి గమనిస్తాడు, ఒక వ్యక్తి కర్ర తీసుకుని వాళ్ల వైపే పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. ఇదిగో పప్పు, కిందకి దిగు. చెట్టు యజమాని వచ్చేసినట్టున్నాడు. ఓర్ నాయనో! పప్పు వెంటనే నేల మీదకు దూకుతాడు. ముగ్గురూ కలిసి పరిగెత్తుతారు. కొంత దూరం వరకు ఆ వ్యక్తి వాళ్లని వెంబడిస్తాడు. ఆ తర్వాత అలసిపోయి ఆగిపోతాడు. వాళ్ళు ముగ్గురు పరిగెత్తి పార్క్ దగ్గరికి చేరుకుంటారు. ఎంత సరదాగా అనిపించిందో కదా. ఇవాళ ఆ వ్యక్తి దగ్గర మనం దెబ్బలు తింటామని నాకు అనిపించింది. అతని చేతిలో పెద్ద కర్ర కూడా ఉంది. పెద్ద పెద్ద దెబ్బలు కుడితే మన పరిస్థితి ఏమై ఉండేదప్పుడు? అరే మోను, నువ్వు ఒట్టి పిరికివాడివిరా. చూడు, మనం ఆ చెట్టు నుండి ఇన్ని మామిడి పళ్ళను కోసాం, కానీ అతను పట్టుకోగలిగాడా ఏంటి? మనం దొరికిపోతే అప్పుడు దొంగలం. అతను మనల్ని పట్టుకోలేకపోయాడు కాబట్టి ఇది దొంగతనం కాదు. అవును, పదండి ఇక తీయని మామిడి పళ్ళను తిందాం. ముగ్గురు స్నేహితులు కలిసి తీయని మామిడి పళ్లను తింటారు. అలా చెయ్యడం తప్పని మోనుకు తెలుసు. కాని తనకి మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వాళ్ళమ్మ తనకి మామిడి పళ్ళు కొని ఇవ్వలేదు. మామిడి పళ్ళు తిన్నాక వాళ్ళందరూ స్కూలుకి వెళ్తారు. స్కూల్ గేటు దగ్గర వాళ్లకి రోహన్ కనిపిస్తాడు. రోహన్ వాళ్ల నాన్న పోలీస్ కానిస్టేబుల్. అతను బాగా సంపాదిస్తాడు. ఆ కారణంగానే రోహన్ దగ్గర మిగతా పిల్లల కంటే ఎక్కువ వస్తువులు ఉంటాయి. రోహన్ ఎప్పుడూ తన స్మార్ట్ ఫోన్ ని చూపించి గొప్పలకి పోతూ ఉంటాడు. ఇదిగో ఫ్రెండ్స్, మీకెవరికైనా ఫ్రీ ఫైర్ గేమ్ ఆడాలని ఉందా? లేదు. అరే, నేను మర్చిపోయాను. మీ దగ్గర అసలు స్మార్ట్ ఫోన్ లేదు కదా. మరి మీరు గేమ్స్ ఎలా ఆడగలుగుతారు? నీ దగ్గర ఉంది కదా, నువ్వు నీ స్మార్ట్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ కూర్చో. ఇక్కడ నుండి బయలుదేరు. ఏంటి? రోహన్ ఎప్పుడూ కూడా వాళ్ల ముగ్గుర్ని ఏడిపించడానికి వంకలు వెతుకుతూ ఉంటాడు. రోహన్ మాటలు మోనుకి అస్సలు నచ్చవు. నువ్వు వాడి మాటలు పట్టించుకోకరా. ఓ, వాడు మంచివాడు కాదు. మోను స్కూల్ అయిన తర్వాత కూడా తన దగ్గర కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే బావుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. స్మార్ట్ ఫోన్ గురించి కలలు కంటూ మోను నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయం సరళ మోనుని లేపుతుంది. ఇవాళ ఆదివారం. సరళ ఇంకా మోను ఇద్దరికీ సెలవు రోజు. అయ్యో అమ్మా, ఇవాళైనా పడుకో నువ్వు. సెలవైతే సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేదాకా పడుకునే ఉంటావా ఏంటి? కాసేపట్లో లేస్తానులే అమ్మా. మొత్తానికి సరళ మోనుని లేపుతుంది. కాసేపటి తర్వాత మోను టీ తాగడానికి కూర్చుంటాడు. అమ్మా, నేను నా స్నేహితులతో కలిసి సైకిల్ తొక్కడానికి వెళ్తున్నాను. సరే, అయితే మధ్యాహ్నానికల్లా నువ్వు ఇంటికి వచ్చేసేయాలి. సరే, వచ్చేస్తానమ్మా. అన్నట్టు మోను,
నీ స్నేహితులంటే ఆ బంటి పప్పు అయితే కాదు కదా. అమ్మా, నువ్వు అనవసరంగా వాళ్ళని ఏదో ఒకటి అంటూనే ఉంటావు. ఇద్దరూ చాలా మంచి వాళ్ళమ్మా. లేదు బాబూ, వాళ్ళిద్దరూ మంచివాళ్లు కాదు. అందరికీ ఎదురు సమాధానం చెప్తుంటారు, దొంగతనాలు చేస్తారు. వాళ్లతో ఉన్నావంటే నువ్వు కూడా అలాగే తయారవుతావు. నువ్వు వాళ్లతో కలిసి ఉండకూడదు బాబూ. సర్లే అమ్మా, నేనున్నానులే. ఇక వెళ్తాను. మోను తన సైకిల్ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. తను తన స్నేహితులతో కలిసి గ్రౌండ్కి చేరుకుని వాళ్ళు ముగ్గురూ కలిసి అల్లరి మొదలు పెడతారు. పప్పు ఇంకా బంటి అల్లరి చేస్తుంటారు. అంతలో మోను దృష్టి పొదల్లో ఉన్న ఒక వస్తువు మీద పడుతుంది. తను దానిని తీసి చూస్తాడు. అది ఒక స్మార్ట్ ఫోన్. ఎవరిదో ఫోన్ పడిపోయినట్టుంది. బంటి ఇంకా పప్పు తన దగ్గరికి వెళ్తారు. స్మార్ట్ లో కాదు, ఐఫోన్. భలే మోను, నీ అదృష్టం పండిందిరా. నువ్వు స్మార్ట్ ఫోన్ కోసం బెంగపడ్డావు కదా, ఆ భగవంతుడు నీకు ఐఫోన్ ఇచ్చాడు. కానీ ఇది నాది కాదు కదా, ఇంకెవరిదో కదా. మనం దీన్ని యజమానికి తిరిగిచ్చేయాలి. అరే మొద్దు, నీకు దొరికింది అంటే అది నీదే అవుతుంది కదా. భగవంతుడు దీన్ని నీకిచ్చాడు అంటే ఇది నీదే కదా. ఐఫోన్లో చాలా మంచి గేమ్స్ ఉంటాయిరా. బంటి ఇంకా పప్పు ఐఫోన్లో గేమ్స్ ఆడటం మొదలు పెడతారు. వీడియోస్ కూడా చూస్తారు. అలా కొన్ని గంటలు గడిచిపోతాయి. ఇక నేను ఇంటికి వెళ్ళాలి. అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదిగో నీ ఐఫోన్, నువ్వు తీసుకెళ్ళు. పప్పు ఆ ఐఫోన్ని మోనుకి ఇస్తాడు. మోనుకి ఐఫోన్ బాగా నచ్చుతుంది. అందుకని తను దానిని తీసుకెళ్తాడు. దారి పొడుగునా తను ఐఫోన్ని చూస్తూనే ఉంటాడు. మోను ఐఫోన్ తీసుకుని ఇంటికి వెళ్తాడు. తను ఇంట్లో ఐఫోన్ని దాచిపెడతాడు. నేను నీకోసం ఇష్టమైన ఆలు పరాటాలు చేశాను. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కున్రా. వస్తున్నానమ్మా. మోను భోజనానికి కూర్చుంటాడు. తను వాళ్ళమ్మకి ఐఫోన్ గురించి ఏమాత్రం చెప్పడు. వాళ్ళమ్మకి తెలిస్తే బాగా తిడుతుందని తనకి తెలుసు. మొత్తానికి తను పరాటాలు తినడం పూర్తి చేస్తాడు. అరే ఇదేంటి, నువ్వు కేవలం ఒక్క పరాటానే తిన్నావు? అవునమ్మా, నాకు ఆకలిగా లేదు. ఎందుకని? ఊరికే అమ్మా. సరే, ఆకలి వేసిందంటే మళ్ళీ తిను నువ్వు. నేను బజారుకి వెళ్తున్నాను సరుకులు కొనడానికి. నువ్వింట్లో జాగ్రత్తగా ఉండు. అలాగేనమ్మా. సరళ వెళ్ళిపోగానే మోను ఐఫోన్ బయటికి తీసి గేమ్స్ ఆడుకోవడం మొదలు పెడతాడు. మోను చాలా సంతోషంగా ఉంటాడు. కాసేపటికి తన స్నేహితులిద్దరూ కూడా ఇంటికి వస్తారు. వాళ్ళు ముగ్గురూ ఒకటిగా కలిసి కూర్చుని ఆడుకుంటారు. నువ్వు రేపు ఈ ఐఫోన్ తీసుకొని స్కూల్కి రారా. ఆ రోహన్ కుళ్ళుకుంటాడు. వాళ్ళు ముగ్గురూ మాట్లాడుకుంటూ ఉండగా అంతలో సరళ వస్తుంది. సరళ రావడం చూడగానే మోను ఐఫోన్ని దుప్పటి కింద దాచిపెడతాడు. వీళ్ళిక్కడేం చేస్తున్నారు? హోంవర్క్ బుక్ కోసం వచ్చామంటీ. మేము బుక్ తీసుకుని వెళ్ళిపోతాం ఆంటీ. పప్పు మోను దగ్గర పుస్తకం తీసుకున్నాక ఇద్దరూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే సరళ మోనుని తిడుతుంది. నీకెన్నిసార్లు చెప్పాను వీళ్ళిద్దరికీ దూరంగా ఉండమని? పుస్తకం కోసం వచ్చారమ్మా. నీకర్థం కావట్లేదు మోను. మీ మావయ్య కూడా ఇటువంటి స్నేహితులే ఉండేవాళ్లు. మీ మావయ్య చాలా మంచివాడు. కాని తన స్నేహితులు ఎక్కడో దొంగతనం చేస్తే పోలీసులు మీ మావయ్యని తీసుకెళ్లిపోయారు. ఆ రోజు నుండి అందరూ మన కుటుంబంలో అందర్నీ తప్పుగా అనుకుంటున్నారు. నీ విషయంలో కూడా అలా జరగాలని నేను అనుకోవడం లేదు. వీళ్ళిద్దరి వల్ల పోలీసులు నిన్ను కూడా తీసుకువెళ్లాలని నేను కోరుకోవడం లేదు బాబూ. పోలీసుల పేరు వినగానే మోను భయపడిపోతాడు. తను ఏడుస్తూ వాళ్ళమ్మకి ఐఫోన్ ఇచ్చి మొత్తం జరిగిందంతా చెప్తాడు. నేను దొంగతనం చేయలేదమ్మా. ఎవరి వస్తువైనా వాళ్లకు చెప్పకుండా తీసుకుంటే అది దొంగతనమే అవుతుంది. లేదమ్మా, నేను దొంగని కాదు. నా వల్ల తప్పు జరిగింది. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. అంతలో ఆ ఐఫోన్ మోగుతుంది. సరళ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో, నేను ఇక్కడే ఉన్న ఒక గల్లీలో నుండి మాట్లాడుతున్నాను. ఈ ఫోన్ నా కొడుక్కి దారిలో దొరికిందంట. హా, మీరు రావచ్చు.
కాసేపటి తర్వాత ఫోన్ యజమాని ఫోన్ కోసం వస్తాడు. సరళ అతనికి ఆ ఫోన్ ఇచ్చేస్తుంది. చాలా చాలా ధన్యవాదాలు సిస్టర్. ఈ కాలంలో ఎవరు ఇలా దొరికిన వాటిని తిరిగి ఇవ్వడం లేదు. మీరు చాలా మంచివాళ్ళు. ధన్యవాదాలు. ధన్యవాదాలు బాబు. ఆ వ్యక్తి తన ఐఫోన్ తీసుకుని వెళ్ళిపోతాడు. సరళ మోనూని ఎంతో కోపంగా చూస్తుంది. తను ఇంకా కోపంగానే ఉంటుంది. మోను చాలాసార్లు క్షమాపణ చెప్తాడు, కాని సరళ మాత్రం వినిపించుకోదు. మొత్తానికి రాత్రికి మోను గట్టిగా ఏడవటం మొదలు పెడతాడు. నన్ను క్షమించమ్మా, నువ్వు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను. ఆ వెధవలిద్దరూ కలిసి నీతో దొంగతనం చేయించారు మోను. నీకు ఆఖరిసారి చెప్తున్నాను, నువ్వు మళ్ళీ ఆ వెధవలతో అసలు మాట్లాడకూడదు. వాళ్ళిద్దరూ జీవితాల్ని నాశనం చేసేస్తారు. సరే అమ్మా, నేను నీకు మాటిస్తున్నాను, ఇంకెప్పుడు వాళ్ళతో కలిసి ఉండును. సరళ మోనూని క్షమించేస్తుంది. మోను కూడా పాఠం నేర్చుకున్నాడు. ఆ రోజు తర్వాత మోను మళ్ళీ ఎప్పుడూ పప్పు బంటితో కలవలేదు. తను వాళ్ల చెడు సాంగత్యాన్ని వదిలేస్తాడు. సంజీవ్ ఒక రైతు. తనకి కూరగాయలు పండించే పొలం ఉంది. తను తన కుటుంబంతో కలిసి పొలంలో కూరగాయలు పండించేవాడు. సంజీవ్కి 2 కూతుర్లు, మున్ని ఇంకా చుట్కీ. అక్క, ఇలా చూడు, నా దగ్గర ఏముందో. ఏంటది? టాఫీ. నీకు టాఫీ ఎవరిచ్చారు? అమ్మా. ఇదిగో, ఇది నీ టాఫీ. నువ్వు మున్నీ కోసం కూడా టాఫీ తీసుకొచ్చి మంచి పని చేశావు. లేదంటే ఇవాళ రోజంతా నా బుర్ర తినేసి ఉండేది. మనిద్దరం చుట్కీనే ఎక్కువగా ప్రేమిస్తున్నామనడం మొదలు పెట్టేస్తుంది. అయితే అది నిజమే కదా, మీరిద్దరూ చుట్కీని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. తనకి అందరికంటే ముందు ఏమైనా దక్కుతుంది. చూడండి, ఇవాళ కూడా ముందు టాఫీ తనకే ఇచ్చారు. ఓసి పిచ్చిదానా, మా ఇద్దరికి మీరిద్దరూ పూర్తిగా సమానం. మేము మీ ఇద్దరిని ఎప్పుడూ సమానంగానే ప్రేమిస్తుంటాము. ఇవాళ టాఫీ కూడా నేను మీ ఇద్దరికి ఒకేసారి కొన్నాను తెలుసా? అమ్మా, నాకు తెలుసులే, నీకు చుట్కీ అంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే తను చిన్నది కాబట్టి. తను వినిపించుకోదు. నువ్వు తనకి ఎంత చెప్పినా అంతే. మీరే నాకు ఒక ఉపాయం చెప్పండి. ఈ పిచ్చి పిల్లకి నేను ఎలా నచ్చజెప్పాలో. ఏం చెప్పక్కర్లేదు, కాలమే తనకి అంతా అర్థమయ్యేలా చేస్తోంది. మున్ని ఎప్పుడూ ఇలాగే అనుకునేది. తన చిట్టి చెల్లెలు చుట్కీకి తనకంటే ఎక్కువ ప్రేమ దక్కుతోంది అని. కాని అది నిజం కాదు. సంజీవ్ ఇంకా రష్మి దృష్టిలో వాళ్ళిద్దరు కూతుర్లు సమానమే. కాలం గడుస్తుంది. అక్క చెల్లెళ్ల ఇద్దరి అల్లరి కొనసాగుతూ ఉంటుంది. ఒకసారి మున్ని చుట్కీ జుట్టు లాగితే మరోసారి చుట్కీ మున్ని వస్తువులు తీసుకుని పారిపోయేది. వీళ్ళిద్దరి అల్లరి ఇలాగే కొనసాగుతూ ఉండేది. కాలం గడుస్తుంది. మున్ని ఇంకా చుట్కీల స్కూల్ మొదలవుతుంది. మున్ని, చుట్కీని నువ్వు జాగ్రత్తగా తీసుకునిరా. దారిలో నువ్వు తనని ఒంటరిగా వదిలేయద్దు. ఏంటమ్మా, నేను రోజు తనని తీసుకొస్తున్నాను కదా. అవును, తీసుకొస్తున్నావు, కాని నేను నీకు అమ్మని కదా. నేను రోజు నీకు ఇదే చెప్తుంటాను. అదంతా విన్న తర్వాత మున్నీకి చాలా కోపం వస్తుంది. కాని అయినా సరే తను తన చిట్టి చెల్లెలిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. ఆగు చుట్కీ, పరిగెత్తకు. నువ్వు పడిపోతే నీకు దెబ్బలు తగులుతాయి. ఉండు, ఇవాళ నీ గురించి నేను అమ్మకు చెప్తాను. ఒకరోజు మున్ని ఇంకా చుట్కీ స్కూల్లో ఉంటారు. వాళ్ల స్కూల్ ఎంతో గట్టిగా కట్టబడింది. కాని ఉన్నట్టుండి ఒకరోజు భూకంపం వస్తుంది. మొత్తం కదిలిపోతుంది. భూకంపం! భూకంపం! మొత్తమంతా అల్లకల్లోలంగా మారుతుంది. అందరూ ప్రాణాలు కాపాడుకోవడానికి అటూ ఇటూ పరుగులు తీస్తారు. స్కూల్ పిల్లలందరూ టేబుల్స్ కిందకి దూరుతారు. మున్ని చుట్కీని ఎంతో గట్టిగా పట్టుకుంటుంది. అక్క చెల్లెళ్ళిద్దరూ భయపడిపోయుంటారు. స్కూల్ గోడలు కూడా పగిలిపోయుంటాయి. ఆ తర్వాత కాసేపటికి కంపించడం ఆగుతుంది. మున్ని ఇంకా చుట్కీ టేబుల్స్ కింద నుంచి బయటికి వచ్చేసరికి అంతా గందరగోళంగా ఉంటుంది. ఇదంతా ఎందుకు జరిగిందక్క? నువ్వు ఏడోకు చుట్కీ. నాకు అమ్మా నాన్నల దగ్గరికి వెళ్లాలనుంది. సరే పద, ఇంటికి వెళ్దాం. మున్ని ఇంకా చుట్కీ దారి పొడవునా ఏడుస్తూ వెళ్తారు. ఊర్లోని ఇళ్లన్నీ కూలిపోయుంటాయి. అందరికీ గాయాలవుతాయి. కొంతమంది చనిపోతారు. ఎటువైపు చూసినా రక్తమే కనిపిస్తుంది.
చూడకు, తిన్నగా ఇంటికి పద. మున్ని దారి పొడవునా ఆలోచిస్తూ ఉంటుంది. మా ఇంటి పరిస్థితి ఏమై ఉంటుంది? భగవంతుడా, మా అమ్మ నాన్నలకి ఏమీ కాకుండా చూడు. కాని వాళ్ళిద్దరూ ఇంటి దగ్గరికి చేరుకునేసరికి అక్కడి పరిస్థితి చూసి ఇద్దరూ కన్నీళ్లను ఆపుకోలేకపోతారు. మన ఇల్లు. మున్ని అమ్మా నాన్నల కోసం వెతుకుతూ ఉంటుంది. అమ్మా, నాన్న, అమ్మా. పిల్లలిద్దరూ అటూ ఇటూ పరుగులు పెడతారు. అక్కడ మధ్యలో వాళ్ళకి ఒక చెయ్యి కనిపిస్తుంది. మున్ని ఇంకా చుట్కీ పెంకులను తీస్తారు. ఆ పెంకులు వాళ్ళ అమ్మా నాన్నల మీద పడిపోయి ఉంటాయి. అసలక్కడ ఏం జరిగిందో పిల్లలిద్దరికీ ఏమీ అర్థం కాదు. అమ్మా, లేమ్మా. నాన్న, మీరైనా లేవండి, లేవండి. వాళ్ళిద్దరి ఏడుపులు విని చుట్టుపక్కల వాళ్ళొచ్చి వాళ్ళకి ధైర్యం చెప్తారు. పిల్లలిద్దరూ అనాథలైపోతారు. ఇరుగు పొరుగు వాళ్లకి పిల్లల మీద చాలా జాలి కలుగుతుంది. కొన్ని రోజుల వరకు వాళ్ళు పిల్లలని చూసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి తినడానికి కూడా ఏమీ దొరకదు. అక్క, నాకు ఆకలిగా ఉంది. నాకు కూడా. ఇప్పుడేం చేద్దాం? పద, మన పొలానికి వెళ్దాం. ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. అక్క చెల్లెళ్ళిద్దరూ పొలానికి వెళ్తారు. అక్కడ కొన్ని కూరగాయలు ఉంటాయి. చుట్కీ, కొన్ని మంచి కూరల్ని కొయ్యి. సరే. వాళ్ళు పండిన కూరగాయలన్నిటినీ కోసుకుని ఒక బుట్టలో నింపుతారు. ఇన్ని ఎక్కువ కూరల్ని మనం ఏం చేసుకుంటాం అక్క? మనం కొన్ని తిందాం, కొన్ని అమ్మేద్దాం. మున్ని బుట్టను తీసుకుని వీధి చివరకు వెళ్లి అక్కడ ఆ కూరగాయలను అమ్మి కొంత డబ్బు సంపాదిస్తుంది. ఆ డబ్బులతో మున్ని బియ్యం కొంటుంది. మున్ని పొయ్యి మీద కూర ఇంకా అన్నం వండుతుంది. ఇవాళ చాలా రోజుల తర్వాత అక్క చెల్లెళ్ళిద్దరూ కడుపు నిండా భోజనం చేస్తారు. మరుసటి రోజు మున్ని ఇంకా చుట్కీ మళ్లీ పొలానికి వెళ్తారు. మళ్లీ ఒకసారి వాళ్ళిద్దరూ పొలాన్ని దున్నటం మొదలు పెడతారు. వాళ్ళిద్దరూ రోజంతా పొలంలో ఎంతో కష్టపడి పనిచేస్తారు. వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పటినుంచే వాళ్ళకి కూరగాయలు పండించటం నేర్పిస్తారు. అందుకని వాళ్ళు ఎవరి సాయం లేకుండానే కూరగాయలను పండిస్తారు. మొత్తానికి వాళ్ళిద్దరూ కష్టపడి జీవితాన్ని సాగిస్తారు. ఇప్పుడు సుమారు 10 ఏళ్ల తర్వాత కూడా అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి కూరగాయలను పండిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆ సంఘటన నుంచి బయటపడతారు. మున్ని ఇంకా చుట్కీ తమ చదువుని కూడా పూర్తి చేశారు. అలాగే వాళ్ళు పనులు కూడా చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఇంటికి కూడా మరమ్మత్తు చేయిస్తారు. అక్క చెల్లెళ్ళిద్దరూ ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందారు. అరే చుట్కీ, చూడు, నేను నీకోసం ఏం తీసుకొచ్చాను. ఏంటక్క? బంగారు హారం. అమ్మో, ఇది చాలా ఖరీదుగా ఉంటుంది కదా. అక్క, నువ్వు నీకోసం హారం ఎందుకు తీసుకోలేదు? నా కోసమే తీసుకొచ్చావు నువ్వు. ఎందుకంటే నీ సంతోషమే నా సంతోషం. అది వినగానే చుట్కీ కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. ఇక తను వెంటనే తన అక్కని హత్తుకుంటుంది. అక్క, ఎందుకు ఏడుస్తున్నావు పిచ్చిదానా? బహుమానం ఇస్తే ఎవరైనా ఏడుస్తారా ఏంటి? సంజీవ్ చెప్పింది నిజమే. కాలం ఇంకా పరిస్థితుల కారణంగా మున్నీలో మార్పు వచ్చింది. చిన్నతనంలో తను చుట్కీని చూసి కుళ్ళుకునేది. కాని ఇప్పుడు అదే చుట్కీ అంటే తనకి ప్రాణం. భగవంతుడు మున్ని ఇంకా చుట్కీ నుండి వాళ్ళమ్మా నాన్నలను దూరం చేశాడు. కాని వాళ్లు ఒకరికొకరు తోడుగా ఉండేలా చేశాడు. ఆ కారణంగా ఇవాళ వాళ్ళిద్దరూ తమ బాధ నుండి బయటపడ్డారు. బహుశా ఇదంతా అక్క చెల్లెళ్ల మధ్య ఉన్న ప్రేమ వల్లేనేమో. వాళ్ళు అనాథలైనప్పటికీ ఒకరికొకరు తల్లిదండ్రులుగా మారారు.